ఈ స్తోత్రం చేశాక నృసింహస్వామి ప్రసన్నుడయ్యాడు. అప్పటి వరకు ఉగ్రంగా ఉన్నాడు కదా, ప్రసన్నుడై ఒక మాట అంటున్నాట, నాయన ప్రహ్లాద భద్రంతే, ప్రహ్లాద నీకు క్షేమమగుగాక, నీకు ఏం కోరిక కావాలో కోరుకో, నీకు ఏం కోరిక కావాలో కోరుకో. ఇది ఇప్పుడు చెప్పండి, నిజంగా అడిగినట్ట పరీక్ష పెట్టినట్ట? ఇప్పటి వరకు మనం విన్నదాని మీద ఈ ప్రశ్న అడిగాడంటే నృసింహుడు, ఇది నిజంగా కోరిక తీరుద్దామని అడిగినట్ట, ప్రశ్న అడిగినట్ట? అదే పరీక్షించడానికి అడిగితే నిజంగా అడిగినట్ట అని చెప్పి ఇంకో మాట అన్నాడు, కామపూరోస్మ్యహం నృణాం, నేను నరులకి కోరికల్ని తీర్చేవాడను. ఇది బాగుంటుంది సామాన్యుడు. ఆహా మంచిది. అంటే నృసింహస్వామిని ఆరాధిస్తే కోరికలు తీరుతాయి. అది ఆ మాట అబద్ధం కాదు, నిజమే. కానీ ప్రహ్లాదుడి విషయంలో ఎటువంటిది అంటే ఆ మాట చెప్తున్నారు, ఈ విధంగా కావాలని పరీక్షిద్దామని ప్రలోభ పెట్టాట నృసింహస్వామి. నిజంగా భక్తుడు అయ్యాడా లేదా అని ప్రలోభ పెట్టాట. ఏవం ప్రలోభ్యమానోపి, ప్రహ్లాదుడికి అది ప్రలోభం. అదే సామాన్యులకైతే ఆయన అడగడం ఆలస్యం, వెంటనే చిట్టా వస్తుంది. అది ఇతరులకు పరీక్ష కాదు, ఇతరులకు ఆనందం. మన సాధనకి భగవంతుడు వరం ఇస్తున్నాడని. అది తప్పు కాదు. ఎవరెవరి సాధన స్థాయిలో ఇష్టప్రాప్తి అనిష్ట కోరుకుంటే భగవంతుడినే కోరుకోవాలి. నిన్న అదే చెప్తున్నాం, ఆర్తో జిజ్ఞాస రక్షార్థి జ్ఞానీచ పరదర్శప. జ్ఞాననే కాదు, ముగ్గురిని కూడా, మిగిలిన ముగ్గురిని చెప్పాడు. సుకృతులు అన్నాడు, వాళ్ళు పుణ్యవంతులే అన్నాడు. ఎందుకంటే కోరిక కోసం కనీసం భగవంతుని ఆశ్రయించారుగా వాళ్ళు, అందుకోసం. కానీ ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు కాబట్టి ఈయనకది పరీక్ష. ఈ విధంగా ప్రలోభ పెట్టబడినప్పటికీ, అంటే అక్కడ పరీక్ష మనకు అర్థమైపోతుంది. భగవంతుడు ఆయన ప్రహ్లాదుడు నాకేం కోరిక వద్దన్నట. భక్తి యోగస్య తత్సర్వం అంతరాయ దయా అర్భక. చూడండి, పిల్లాడు ఇలా కోరికల్ని అడిగితే అది భక్తి యోగానికి అంతరాయం అవుతుంది, విఘ్నం అవుతుందని చెప్పి కోరుకోలేదు కదా. కోరుకోలేదు. ఇంకో మాట అంటాడు, నిజంగా నువ్వు కనుక నాకు కోరిక ఇవ్వదలుచుకుంటే నాకు కోరిక ఇవ్వు, మనస్సులో కోరికలు పుట్టని స్థితి అన్నాడు. మనస్సులో కోరిక పుట్టని స్థితి ఇవ్వు అంటే కోరిక రావడం, దాన్ని తీర్చుకునే శక్తి కాదు, అసలు కోరిక లేని స్థితి ఇవ్వు అన్నాడు. అది విన్నప్పుడు నృసింహుడు చాలా సంతోషించి, నువ్వు చాలా గొప్పవాడివి, అందులో ఎటువంటి సందేహం లేదు, నువ్వు కోరుకున్నట్లుగానే నా పరమపదం ఖచ్చితంగా లభిస్తుంది. అయినప్పటికీ నువ్వు ఈ శరీరంతో ఉన్నంతకాలం నువ్వు గొప్ప గొప్ప భోగాల్ని అన్ని నువ్వు అనుభవించి తీరాలి. మరి భక్తులు కదా, పుణ్యం ఉంటుంది కదా. అయిన తరువాత నువ్వు నీ ప్రారంధాన్ని పోగొట్టుకుని శరీరాన్ని విడిచిపెట్టి నా స్థానానికి వస్తాను. ప్రారంభం ఎలా పోగొట్టుకోవాలో మంచి విషయం చెప్తాడు. భోగాలతో సుఖ ప్రారంధాన్ని పోగొట్టుకో, కుశలముతో పాప భోగ ప్రారంధాన్ని పోగొట్టుకో అన్నాడు. సుఖం కూడా, పుణ్యం కూడా ఒక ప్రారంభమే. దీన్ని కనక శృంఖల అంటారు శాస్త్రంలో. బంగారపు సంకెళ్ళ కట్టివేయడానికి బంగారపు సంకెళ్ళు అయితే ఏంటి, ఇనమ సంకెళ్ళు అయితే ఏంటి? సంసారంలో పుణ్యము కట్టేస్తుంది, పాపము కట్టేస్తుంది. కొందరికి ఏమిటో వద్దనుకున్న సుఖాలు వస్తాయి. అంటే పుణ్యం ఎక్కువ ఉందన్నమాట, అందుకుంటూనే ఉంటారు కొందరు, అది కూడా అనుకుంటూనే ఉంటారు. పుణ్యం ఎక్కువ ఉందన్నమాట, అది కట్టి పట్టేస్తుంది. నువ్వు దాన్ని విడిచిపెట్టేసాయి భోగాలు అనుభవించి. పాపం చెయ్యవు, కానీ శరీరం అంటూ ఉన్నాక తెలుసో అజ్ఞాతం అంటారు కదా, అజ్ఞాతంగా తెలియక చేయమని తొక్కుతాం. మరి పాపమా కాదా? అజ్ఞాత పాపాలు తేలిగ్గా పోతాయి. కాకపోతే తెలిసి క్రూరంగా ఏదో చంపుదామని తొక్కి కస తొక్కేసి అది వేరే విషయం, తీవ్రమైన పాపం అయిపోతుంది, జ్ఞాత పాపం అయిపోతుంది. మరి ఇటువంటి అజ్ఞాత పాపాలు ఉంటాయి కదా, అందుకోసమే నిత్యార్చనలు చేయడం, జ్ఞాతాల పాపాలు పోవడం కోసం, అజ్ఞాత పాపాలు పోవడం కోసం. జ్ఞాతం తీవ్రం కాబట్టి దాన్ని కుశలం అన్నాడు. కుశలం అంటే నిన్న చెప్పినట్లుగా పుణ్యకర్మల చేత ఆ పాపత ఏమంటే పోగొట్టుకో, అప్పుడు శుద్ధుడు అవుతాడు, నువ్వు నా పరమ పదానికి చేరుకుంటావు అని చెప్పేసి ఈ విధంగా చెప్పి బ్రహ్మదేవుడికి చెప్పాట. ప్రహ్లాదుణ్ణి పట్టాభిషేకం చేయమని చెప్పేసి బ్రహ్మదేవుడికి చెప్పాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు ధైర్యంగా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాట. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆయన కూడా ఒక చిన్న స్తోత్రం చేశాడు, ఎందుకంటే ఆయన ప్రసన్నంగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఒక మాట అంటాడు, నీ స్వరూపాన్ని అందరూ భయాలు పోగొట్టుకోవడం కోసం
ఇందాక చెప్పినట్టుగా జ్వరాది బాధలు పోగొట్టుకోవడం కోసం నిన్ను స్మరిస్తారు నృసింహ అని చెప్పేసి బ్రహ్మదేవుడు కూడా ఆ ఈ స్వరూపం యొక్క ఉపాసన ఫలితాన్ని బ్రహ్మదేవుడు కూడా చెప్తారు. చెప్పాక విష్ణుమూర్తి అంతర్ధానం అవుతాడు. తర్వాత ఇంకొక కోరిక కోరతాడు ప్రహ్లాదుడు. ఇది ఆయన సంస్కారం. మా నాన్నగారు చేసిన పాపాలను పోగొట్టవయ్యా అన్నాడు. నీ ఎందు ఆయన ద్రోహం వహించున్నాడు, ఆ ఒక్క పాపం మటుకు పోగొట్టు అంటే ఏం పర్వాలేదు, ఇప్పటికే మీ పితరులందరూ కూడా ధరించారు అన్నాడు. పితరులు అంటే మరి ఈయన కూడా ఉంటాడు కదా, హిరణ్యకశిపుడు దశపూర్వం దశాపరేషం అన్నట్లుగా 10 పూర్వం 10 తర్వాత అందరూ ధరించారు, నువ్వు కులంలో పుట్టడం వల్ల అన్నాడు కారణం. అంటే మీ నాన్నగారి పాపాలన్నీ పోయి నా కరస్పర్శ తగలం వల్ల అని చెప్పి ఇక్కడ నృసింహుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, నువ్వు మటుకు మీ పితరులకి శ్రాద్ధోదకాలు చెయ్యి అన్నాడు. చూసారా ఎంత జ్ఞానం, ఎంత భక్తి ఉన్నా శరీర స్పృహనంత వరకు కర్మ చెయ్యాల్సిందే. ప్రహ్లాదుడు ఎటువంటి వాడు, వచ్చిన నృసింహస్వామి ఎంత పూర్ణావతారం, ఆయన చేసిన ఉపదేశం ఏమిటి, శ్రాద్ధ క్రియలు నిర్వహించు అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా. కాబట్టి భక్తి జ్ఞానాలు ఎంత ఎక్కువైపోయినా చేయాల్సిన శాస్త్ర విధులు మానకూడదు. అదొక గొప్ప ఉపదేశం అని చివరిలో చెప్పాడు ఆ మాట. ఇంత ప్రత్యేకించి ఈ మాటని వ్యాస మహర్షి రికార్డ్ చేశాడు, దాని ఉద్దేశం ఏమై ఉంటుంది? 100 మాటలు ఏదో ఒక మాట వదిలిపెట్టచ్చు కదా శ్లోకంలో, ఈ మాట ప్రత్యేకించి చెప్పారు అంటే ఇది మనకు ఉపదేశం. ఎంత జ్ఞానం వచ్చినా ఎంత భక్తి వచ్చినా శరీర స్పృహ ఉంటే మటుకు ఖచ్చితంగా చేయాల్సిన క్రియలు చేయాలి. ఆయన ఉత్తమ స్థితికి వెళ్ళిపోయాడు, కానీ నువ్వు చెయ్యి, నీ బాధ్యత కాబట్టి. ఇది మనం గమనించాల్సింది. అంటే మనం చేస్తేనే వాళ్ళు వెళ్తారా, వాళ్ళు ఆల్రెడీ గొప్ప స్థితిలో ఉన్నారంటే మనం చెయ్యం. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అన్న అవసరం, మనం చేయాలి కానీ మనం చేయాలి. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఆయన కూతురు అయ్యాడు హిరణ్యకశిపుడు, ఉత్తమ లోకం వచ్చిందని చెప్పాడు కదా, ఆయన చేయమన్నాడు ఈయన ప్రహ్లాదుడు. దీనికి దానికి నేరుగా లింక్ ఉన్నది కాదు, ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత అంతే. వాళ్ళు ఉత్తమ లోకాల్లో ఉండవచ్చు, లేకపోతే దీనివల్ల ఉత్తమ లోకాలకు వస్తారు, అది వేరే విషయం. కానీ వీళ్ళ బాధ్యత, ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత అన్నమాట. ఆ విధంగా నృసింహుడు చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ప్రహ్లాదుడికి రాజ్యాభిషేకం అయింది. ఇది కథాభాగం. ఇక్కడ ఈ కథాభాగం మనం ఈ పీఠంలో ఈ క్షేత్రంలో చెప్పుకోవాల్సిన ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, శంకర భగవత్పాదుల వారు యొక్క పీఠమైనటువంటి మనం ఈ శృంగేరి శారదాపీఠంలో ఈ చెప్పుకునేటువంటి అదృష్టం మనకు కలిగింది. శంకరాచార్య వారి జీవిత చరిత్రలో 3 సార్లు నృసింహుడు ఆయన్నే ఆపదలో ఉన్నప్పుడు ఆయన అనుగతించాడు. అమరక మహారాజు దేహంలో ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన యొక్క దేహంలోకి వచ్చే సమయానికి ఆ రాజు భటులందరూ దేహాన్ని కాల్చేస్తారు. ఆ సందర్భంలోనే నృసింహుడిని ప్రార్థిస్తాడు. ఈ కరావలంబ స్తోత్రం అక్కడే వచ్చిందని కూడా మనం చెప్పుకున్నాం. అదొక సందర్భంలో నృసింహుడు ఆయన అనుగ్రహించాడు. రెండోది, ఆయన కోరుకోపోయినప్పటికీ శ్రీశైల క్షేత్రంలో ఉగ్ర కపాలికుడు వచ్చి శంకరాచార్య వారి యొక్క శిరస్సును ఖండిద్దాం, ఆ శిరస్సును ఖండిస్తే తనకి గొప్ప స్థితి వస్తుందని అనుకున్నప్పుడు పద్మపాదాచార్యుల వారు గురువు గారికి ఇంత ప్రమాదం వచ్చింది ఆయన గ్రహించి ఉపాసన వల్ల, పద్మపాదాచార్య నృసింహ మంత్రసిద్ధులు అనమాట, ఆయన గ్రహించి ఆయన నృసింహుడిని ఉపాసిస్తే నృసింహుడు ఆవేశించి ఆ ఉగ్ర కపాలికుడిని సంహరించి శంకరాచార్య వారికి దర్శనం ఇచ్చాడు శ్రీశైలంలో. ఇది మాధవీయ శంకర విజయంలో ఉంది. అప్పుడు నృసింహుడు దర్శనం ఇచ్చినప్పుడు శంకరాచార్య వారు కొన్ని స్తోత్రాలు రాశారు కనిపించిన నృసింహుడి మీద. ఇది 2. 3, ఆయన చాలా మందిని వాదనలు జయించుకుంటూ వెళ్ళారు అవైదికుల్ని. అలా అవైదికుల్ని జయించుకుంటూ వెళ్ళినప్పుడు అభినవగుప్తుడు అనే ఒక గొప్ప మాంత్రికుడు ఉన్నాడు. అతను ఒక దుష్ట ప్రయోగం చేసి భగంధర వ్యాధి వచ్చేలా చేశాడు శంకరాచార్య గారు. వస్తే ఇది పరప్రయోగం అని చెప్పేసి అశ్విని దేవతలు చెప్పారు శిష్యులు బాధపడుతుంటే, అయ్యో ఏంటి శంకరాచార్య గారు ఇలా బాధపడారు, ఒళ్ళంతా పుళ్ళు వచ్చేసి రక్తం వచ్చేసేది, ఆయన గుడ్డలనే రక్తమయ్యేది. కానీ ఆయన తగ్గించుకునే ప్రయత్నం చేయలే. కానీ శిష్యులు గురువు గారి యొక్క గొప్పతనం తెలుసు కానీ వాళ్ళ పాపం ఎలాగా జరిగిందని తెలిసి అశ్విని దేవతలు చెప్పారు ఇది ప్రయోగం వల్ల వచ్చింది, ఇది రోగం కాదని. అప్పుడు ఆయన మళ్ళీ నృసింహుడిని ప్రార్థిస్తే ఆ ప్రయోగం నేను చెప్పినట్టుగా తిప్పి అభినవగుప్తుడి మీదకి వెళ్తాను. అప్పుడు శంకరాచార్య వారిని రక్షించాను. కాబట్టి 3 తడవలు ఇలా శంకరాచార్య వారు నృసింహుడు శంకరాచార్య వారిని అనుగ్రహించారన్నమాట. ఇంకొకే ఒక్క సంఘటన, ఇది నేరుగా శృంగేరి ఆచార్య వారికి సంబంధించింది, నృసింహానుగ్రహం చెప్పేసి నేను ఆపుతాను. ఇప్పుడు మనం శంకరాచార్య వారి గురించి వాళ్ళు ఎంత ప్రధానం అవుతున్నాం. శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారు
33వ జగద్గురువు శృంగేరి పీఠుడు. ఇది ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన కొంత ఆశ్చర్యం, రోమాంచం కూడా కలిగించవచ్చు, రోమాలను ఎక్కపడిచిన సంఘటన, కానీ జరిగింది. ఇది స్వామివారి యొక్క జీవిత చరిత్రలో రికార్డ్ అయి ఉంది. వారి యొక్క శ్రీకార్యమైనటువంటి మేనేజర్ అంటాం, శ్రీకార్యమైనటువంటి నంజనగూడు శ్రీకంఠ శాస్త్రులు ఎప్పుడు కూడా స్వామివారిని అంటబెట్టుకున్నటువంటి ఆయన మేనేజర్, గొప్ప ఆయన రికార్డ్ చేస్తే కన్నడలో, దీని తెలుగులో కూడా దీని బుక్ తీసుకొచ్చారు. ఈ బుక్ కూడా నాకు తెలిసి లభిస్తుంది. అందులో రికార్డ్ అయినటువంటి ఒక సంఘటన, స్వామివారు ఒకసారి దక్షిణ కర్ణాటకలో యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ప్రదేశంలో దొంగలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనుకోకుండా చంద్రమౌళీశ్వరుణ్ణి, రత్నగర్భ గణపతిని ఆభరణాలతో అంటే దేవతార్చని దొంగలు తస్కరించారు. జరిగింది, రికార్డెడ్గా ఉంది. పోయినాయి. మరి అది ఎంత దారుణమైన స్థితి, ఎంత భయంకరమైన స్థితి, ఎంత టెన్షన్ కలిగించేటువంటి స్థితి. అప్పుడు ఈ మడిబట్టలు వీటన్నిటితో సహా వెళ్తే శివాభినృసింహ భారతీ స్వామి వారు చాలా నిష్ఠతో తీవ్రంగా వారు నృసింహ మంత్రోపాసన, నృసింహ ఆరాధన చేస్తే 3వ రోజుకి ఒక పొలంలో ఒక ఇనప పెట్టెలో ఇలా చల్లా చెదురుగా పడేసినట్లుగా ఉండి ఆభరణాలు, ఈ బంగారం, వెండి ఇవన్నీ తస్కరించారు. కానీ నృసింహుడి యొక్క అనుగ్రహంతో చంద్రమౌళీశ్వరుడు, రత్నగర్భ గణపతి దొరికారు. ఒక పోలీస్ అధికారికి ఈ విషయం చెప్తే వాళ్ళందరూ చాలా తీవ్రంగా గాలించి వాళ్ళు 3 రోజులు స్వామివారు భిక్ష చేయకుండా, స్వామివారే కాకుండా పరివారంతో సహా చాలా తీవ్రంగా వాళ్ళు నృసింహోపాసన, ఎవరైతే వచ్చిన మంత్రాలు వాళ్ళు స్వామి చేస్తే 3వ రోజుకి దొరికి ఆ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ స్వయంగా తీసుకొచ్చి స్వామివారికి అందజేశారు. అయితే ఆయన గొప్ప విష్ణు భక్తుడు, ఆయన పేరులో కూడా నృసింహ ఏదో ఉంది. స్వామివారు అదే మాట అన్నారు, నృసింహుడు శంకరాచార్యుల వారిని, మా పీఠాన్ని మొదటి నుంచి అలా రక్షిస్తున్నటువంటి దేవత, మాకు నృసింహుడితో అంత గొప్ప అనుబంధం ఉంది. మీరు కూడా వైష్ణవులే, విష్ణుభక్తులే మీరు, కాబట్టి నృసింహానుగ్రహం మళ్ళీ ఇంకొకసారి చాలా చక్కగా వ్యక్తమైందని చెప్పి స్వామివారు చాలా సంతోషించి మధ్యాహ్నం దొరికితే ఆ రాత్రంతా కూడా చంద్రమౌళీశ్వర ఆరాధన చేశారు. కాబట్టి నృసింహుడు యొక్క అనుగ్రహం అంత గొప్పది, అంత విశేషమైంది, సమస్త ఆశ్రయజనులకు ఉంటుంది. విశేషంగా శంకరాచార్య వారి యొక్క పీఠం పరంపరలో కూడా ఆ నృసింహానుగ్రహం అంత స్పష్టంగా ఉంది. జై శ్రీ నృసింహ స్వామికి స్వస్తి.